జయ గురుదేవ. నేను ఎంఈపీ కాలనీ ఉంటాను. మా అబ్బాయికి చిన్నగా బోధమతులు వచ్చాయన్నమాట, కాలి దగ్గర వేలి దగ్గరను. అది చూపించుకోవడానికి వచ్చాను. ముందుగా వచ్చినప్పుడు రవిశంకర్ గారు చూశారు, ఆయన ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ మంత్ ఈ తిరుమల శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడు ఆయన కూడా కొంచెం సుదీర్ఘంగా పరీక్ష చేసి ఆయన ఆ మందులతో పాటు మరికొన్ని మందులు కూడా ఇచ్చారు. సో అది వేసుకున్న తర్వాత పిల్లవాడికి కొంచెం వితౌట్ ఎనీ ఏమంటారు న్యూట్రియస్ ఫుడ్ లేకుండా మందులతోనే వాడు బలంగా ఉన్నారు. ఆ మందులన్నీ మేము నీలం అండ్ సన్స్ మన ఈ ఆయుర్వేదశాల దగ్గర తీసుకున్నాము. మేము అవి బాగా పనిచేస్తున్నాయి. వాళ్ళు కూడా టైమ్లీగా అవైలబుల్గా ఉంటున్నారు మందులు ఇవ్వడానికి. ఈ మందులు మేము 1 month నుంచి వాడుతున్నాము. అంటే వాడికి దీనిలో పథ్యం ముఖ్యమండి. డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, పథ్యం తీసుకోకుండా మనం ఈ మందులు వేసుకుంటే దాని ఉపయోగం ఉండదు. సో పథ్యం తీసుకున్నట్టయితేనే ఈ మందులు వాడాలి ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఆయన ఏ విధమైన పులుపు పదార్థాలు, ఏ విధమైన శనగపిండి పదార్థాలు, అలాగే ఈవెన్ కొన్ని చోట్లేమో ఈ ఫలాలు తీసుకోమన్నారు, అంటే పళ్ళు. కానీ ఆ పళ్ళు కూడా తీసుకోవద్దన్నారు, ప్రత్యేకించి మా అబ్బాయికి సంబంధించిన చికిత్స ద్వారా. సో మేము ముందు భయపడ్డాం, ఇవన్నీ తీసుకోకుండా వీడికి బలం ఎలా వస్తుంది, వీడేమైనా నీరసించిపోతాడా, ప్లస్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడా అని అనుకున్నాము. కానీ వాడు నిజంగా మందులు తీసుకుని ఇంకా ఆరోగ్యంగా కనపడ్డాడు. అది వాడి మాటల ద్వారా నేను చెప్పడానికి లేదు. వాడు ఆల్రెడీ డాక్టర్ గారికి ఆయన చెప్పాడు. నేను మరి ఇంకోసారి కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వచ్చానండి. ధన్యవాదాలు.